హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గగన్ ఉండే ఇంటికి భూమి అండ్ శారద ఇద్దరు వచ్చేస్తారు. భూమి శారద చాలా చనువుగా రాక్ స్టార్ ఆకాష్తో బిహేవ్ చేసేసరికి ఒక్కసారిగా రాక్ స్టార్ ఆకాష్ చాలా ఎంబారసింగ్గా ఫీల్ అవుతాడు. హే మ్యాన్, వాట్ ఆర్ యూ డూయింగ్? అసలు మీకు నా అడ్రస్ ఎవరిచ్చారు అని అడుగుతారు. బావా, అదంతా పక్కన పెట్టు. ముందు నీకు వంకాయ కూర అంటే చాలా ఇష్టం కదా, నేనే నీకోసం ప్రేమగా వండాను. ఈ కూర చేస్తే నువ్వు ఎప్పుడు కొంచెం కూడా మెతుకు మిగల్చకుండా తినేవాడివి. రా బావా, నీకు నేనే తినిపిస్తాను అని అంటుంది భూమి. ఇంక ఇటువైపు శారద ఏమో, రే నాన్న గగన్, నీకు ఇష్టమని నేను పాయసం చేశాను నాన్న, రా నీకు పాయసం కూడా తినిపిస్తాను అని అంటుంది. ఇంక వెంటనే ఒక్క నిమిషం బా, ఎందుకు నన్ను ఇలా ఇరిటేట్ చేస్తున్నారు? చూడండి మ్యామ్, మై సెల్ఫ్ ఆకాష్, రాక్ స్టార్ ఆకాష్. ఐఎమ్ వన్ ఆఫ్ ద లీడింగ్ మ్యూజిషియన్స్ ఇన్ దిస్ ఊటీ అండ్ కొడైకెనల్. సో జస్ట్ బిలీవ్ మీ ఆర్ ఎల్స్ షో మీ ద ప్రూఫ్స్ అని అంటారు. అంటే ఇప్పుడు నీకు సాక్ష్యాలు చూపించాలి అంతే కదా బావా? సరే చూడు అని ఫోన్లో చూపిస్తుంది. చూపించేసరికి ఒక్కసారిగా గగన్ భూమి ఇద్దరి వీడియో చూసి షాక్లో ఉండిపోతాడనమాట రాక్ స్టార్ ఆకాష్. హే మ్యాన్, ఇది నిజమా, లేకపోతే డీప్ ఏఐ క్రియేట్ చేసిన ఫేక్ స్టోరీయా అని అంటారు. అయ్యో బావా, ఇది నిజం బావా, కావాలంటే చూడు, ఏఐ అయితే ఇక్కడ మార్క్స్ ఉంటాయి, బట్ ఇక్కడ మార్క్స్ ఏం లేవు కదా అని అంటుంది. నో నో, ఇతను చూడడానికి నాలాగే ఉండొచ్చు, బట్ ఇట్స్ నాట్ మీ, ఐఎమ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ హిమ్ అని చెప్తాడు ఆకాష్. లేదు బావా, నువ్వు ఇదంతా ఎందుకు చెప్తున్నావు నాకు తెలియదు, కానీ నువ్వు కావాలనేది అంతా చేస్తున్నావని నాకు అర్థమవుతుంది అని అంటుంది భూమి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. ఇట్స్ నాట్ మై ఫాల్ట్, ఓకే? చూడండి, మీకు నేను 1 డే టైం ఇస్తున్నాను. 1 డేలో మీరు నా ఇల్లు వదిలి వెళ్ళకపోతే నేను ఏం చేస్తానో నాకే తెలీదు. జస్ట్ రిమెంబర్ అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. అమ్మ భూమి, ఏంటమ్మా గగనంత కోపంగా వెళ్ళిపోయాడు అని అంటుంది. అత్తయ్య, అది కోపం కాదు, అలక. ఎందుకో బావ మన దగ్గర నటిస్తున్నాడు. ఆ నటనంతా పై పై మాత్రమే లే అత్తయ్య అని చెప్పి అంటుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకా అలా శారద అండ్ భూమి సెటిల్ అయిపోవాలి అని అనుకునే లోపు గగన్ వాళ్ళిద్దరి బ్యాగ్స్ తీసుకొస్తాడు. తీసుకొచ్చి బయటికి గెంటేస్తాడు. ఏయ్, మీకెన్నిసార్లు చెప్పాలి ఐఎమ్ నాట్ ది గగన్ అని? చూడండి, ఒక్కసారి చెప్పా, మర్యాదగా చెప్పా, బట్ యు ఆర్ నాట్ లిసనింగ్ టు మీ. సో ఐ టుక్ దిస్ డెసిషన్. జస్ట్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అని చెప్పి బ్యాగులు హాల్లోకి విసిరి కొట్టి మర్యాదగా బయటికి వెళ్ళండి అని చెప్పి చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. పాపం శారద చాలా డీప్గా హర్ట్ అవుతుంది. ఏంటమ్మా ఇది, గగన్ ఎందుకమ్మా ఇలా ప్రవర్తిస్తున్నాడు? అసలు వాడు మనపై కోప్పడ్డం ఏంటమ్మా అని అంటుంది శారద. అత్తయ్య, ఇదంతా చూస్తుంటే నిజంగా ఈయన గగన్ బావ కాదేమో అనిపిస్తుంది అత్తయ్య. గగన్ బావ నాపై ఒకవేళ కోపం ఉన్నా మిమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. అలాంటిది మిమ్మల్ని ఇంతలా చిరాగ్గా విసుక్కుంటున్నాడంటే ఖచ్చితంగా ఈయన గగన్ బావ కాదేమో. గగన్ బావ ఆ రోజు అక్కడే చనిపోయి అని అనేసరికి పాపం శారదకి ఆ మనసు తట్టుకోలేదు. నిజంగా గగన్ చనిపోయాడా? నో నో, గగన్ చనిపోలేదని చెప్పి ఇంకా అలా వెంటనే పడిపోయి కళ్ళు తిరిగి ఇంకా వెంటనే గిరగిర పడిపోతుందన్నమాట పాపం శారద. వెంటనే శారదని హాస్పిటల్కి తీసుకువెళ్తుంది భూమి. ఇంకా శారదని చెక్ చేస్తారు డాక్టర్. చెక్ చేసి, చూడండమ్మా, ఈవిడికి విపరీతంగా స్ట్రెస్ ఎక్కువైంది. ఈ స్ట్రెస్ నుండి మీరు ఈవిని బయటికి తీసుకురావాలి అంటే కేవలం ఒక మార్గం మాత్రమే ఉంది. అది ఏంటి అంటే, ఈవిడికి హ్యాపీనెస్ ఇచ్చే వ్యక్తి ఈవిడ కళ్ళ ముందు ఉండాలి. అప్పుడు మాత్రమే ఈవిడ సంతోషంగా ఉండగలరు అని చెప్తారు. ఇంకా వెంటనే అలా ఆలోచనలో అయితే పడుతుందన్నమాట. పడి ఇప్పుడు ఎలా తీసుకురావాలి? తను వాళ్ళ అబ్బాయి కోసం వచ్చింది, కానీ అతనేమో రాను అంటున్నాడు అనేసరికి, చూడండి, మీరు చెప్పిందంతా నాకు అర్థమైంది. సో నేను చెప్పేది వినండి. ఎవరైతే వీళ్ళ అబ్బాయి గగన్ ఉన్నాడో అతన్ని మీరు తీసుకొచ్చి నేను నిజంగా నీ కొడుకునేనమ్మా అని అందరితో చెప్పేలా చేయండి. అప్పుడు అతను నిజంగా వచ్చి చెప్తే ఖచ్చితంగా ఈవిడ కోలుకుంటారు. లేకపోతే ఇంకా విపరీతమైన స్ట్రెస్ అనేది ఎక్కువైపోయి ఆవిడకి ఏం జరుగుతుందో కూడా ఎవరు ఊహించలేరు అని అంటారు. డాక్టర్, నేను ఇప్పుడే తీసుకొస్తానని చెప్పి ఇంక వెంటనే అలా బయలుదేరి వెళ్తుందనమాట భూమి ఆకాష్ దగ్గరికి.
ఆకాష్ని బ్రతిమలాడుతుంది. ఆకాష్ నేను రాను అంటాడు. ప్లీజ్ నా మాట వినండి, రండి అని చెప్పి ఎంతలానో బ్రతిమలాడుతుంది భూమి. ఇది ఇలా ఉండగా అపూర్వ అండ్ తార ఒక ప్లేస్లో మీట్ అవుతారు. ఇంకా అపూర్వ అయితే అలా ఆటోలో వచ్చేసరికి తార ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది. ఆంటీ, మీరేంటి ఇలా ఆటోలో వచ్చారు అని అడుగుతుంది. ఏం చేయమంటావు తారా, ఒక్కొక్కసారి ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయని అంటారు కదా, అలా నా పరిస్థితి ఇలా మారింది, ఏం చేయగలను చెప్పు అని అంటారు. ఒకవేళ మీకు డబ్బులు ఏమైనా కావాలా అని అడుగుతుంది. చిచి, నేను డబ్బుల కోసం రాలేదు, నీకు ఒక ఇంపార్టెంట్ సలహా ఇవ్వడానికే వచ్చాను. ఆ సలహా ఏంటి అంటే, ఇప్పుడు భూమి ఊర్లో లేదు, శారద కూడా లేదు, శారద కేపీ ఇద్దరు కలిసి ఊటీ వెళ్ళారని ఆ భూమి కూడా ఊటీ వెళ్ళింది. కాబట్టి ఇప్పుడు ఆ ఇల్లు ఖాళీగా ఉంది. నువ్వు పూరి వదినవి కాబట్టి, పూరిని ఇప్పుడు మీ ఇంటికి కోడలు కాబట్టి ఇక ఆస్తి, గగన్ ఆఫీస్, గగన్ ఇల్లు అన్నీ నీ సొంతమవుతాయి. కాబట్టి నువ్వు గగన్ని తిరిగి తీసుకురాలేవు, బట్ గగన్కి సంబంధించిన ఆస్తులన్నింటినీ నువ్వు లీగల్గా లాక్కోవచ్చు. ఆ పని చేయి, రేపే వెళ్ళి ఆ ఇంటిని ఆక్రమించు అని అంటుంది. ఆంటీ, మీరిచ్చిన ఐడియా చాలా బాగుంది. యాక్చువల్లీ మీ ఒంటిపై కాస్ట్లీ నగలు, కాస్ట్లీ చీర లేకపోయినా మీ ఆలోచనలో మాత్రం గగన్పై, భూమిపై ఎలాంటి రివెంజ్ తగ్గలేదు అని కావాలనే ఇంకా డైలాగ్స్ వేస్తూ ఉంటే అపూర్వ ఏమీ అనలేక సైలెంట్గా ఉండిపోతుంది. సో ఇంకా అలా తారా అయితే గగనింటిని ఆక్రమించుకోవాలి అని డిసైడ్ అయిపోతుంది. ఇది ఇలా ఉండగా రాక్ స్టార్ ఆకాష్ తన ఇంట్లో కూర్చుని ఉంటే తనతో డ్యాన్స్ చేసే కో డాన్సర్ ఎవరైతే ఉన్నారో ఆకాష్ని ఇష్టపడుతూ ఉంటుంది. సో ఆకాష్తో ఆకాష్, మనిద్దరం పెళ్లి చేసుకుందామా, ఎందుకంటే నీతో నేను ఎప్పటి నుండి డ్యాన్స్ చేస్తున్నాను కాబట్టి నేను ప్రేమిస్తున్నాను అని అంటుంది. నో 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 నో, నేను మాత్రం నిన్ను ప్రేమించటం లేదు, ఎందుకంటే నాకు లవ్ అలాంటివి పడవు. జస్ట్ వీఆర్ ఇన్ ఎ మ్యూచువల్ అండర్స్టాండింగ్, ఇట్ ఈస్ నథింగ్ కాల్డ్ లవ్. సో ఐ వోంట్ బిలీవ్ ఇన్ లవ్ అని చెప్పి అంటే అసలు అతను ప్రేమని నమ్మడు, జస్ట్ అవసరానికి మాత్రమే ఒక అమ్మాయి అబ్బాయి ఉండాలి అని చెప్పే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో ఆర్థడాక్స్కి ఆపోజిట్గా ఉంటాడనమాట ఆకాష్ అయితే. సో ఆ ఎవరైతే కో డాన్సర్ ఉందో ఆవిడ, లేదా ఆకాష్, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నీతో ఉన్న ప్రతి క్షణం నిన్ను నాకు పెళ్లి చేసుకోవాలని అనిపిస్తుంది, మా అమ్మ నాన్న కూడా మన పెళ్లి కోసం వెయిట్ చేస్తున్నారు, ప్లీజ్ నువ్వు అలా అనద్దు అని చెప్పి ఎంత చెప్పినా సరే, చూడు సోనీ, నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, నేను చెప్తున్నాను కదా మనకి సెట్ అవ్వదు, నేను అసలు పెళ్ళే చేసుకోను అని అంటున్నాను కదా, సో ప్లీజ్ నన్ను నువ్వు బలవంతం చేయొద్దు అని చెప్పి చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా చెప్తాడు. సో అలా ఇంకా ఆకాష్, ఐ మీన్ రాక్ స్టార్ ఆకాష్ అయితే గగన్ క్యారెక్టర్కి, గగన్ బిహేవియర్కి అన్నిటికీ క్వైట్లీ ఆపోజిట్లా మనకి కనిపిస్తూ ఉంటాడు. సో ఇది ఇలా ఉండగా భూమి అయితే ఆకాష్ దగ్గరికి వస్తుంది. ఆకాష్ గారు, మీతో నేను ఒకే ఒకటి మాట్లాడాలి, మా అత్తయ్యకి ఇప్పుడు ఒంట్లో బాలేదు, ప్లీజ్ మీరే వచ్చి మా అత్తయ్యని కాపాడాలి, తన అబ్బాయి కోసమే బ్రతుకుతుంది, మా బావ అంటే తనకి ప్రాణం, అలాంటిది మీరు మా బావ కాదు అంటే తను చాలా అంటే చాలా బాధగా ఉంటుంది అని చెప్పేసరికి ఇంకా ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతారు. ఇంకా అలా చూసేసరికి, చూడు మిస్, నీ పేరేంటి, భూమి, చూడు భూమి, నేను ఆవిడ కొడుకుని కాదు, అలాంటప్పుడు వై ఐ షుడ్ హెల్ప్, ఐ వోంట్ అని అంటారు. చూడండి, మీరు తన కొడుకు కాదు అంటున్నారు, సరే నేను నమ్ముతాను, కానీ మీకు అమ్మా నాన్న లేరు, మీరు ఒంటరి వారు అని అంటున్నారు కదా, ఒకవేళ నిజంగా మీ అమ్మ ఉండుంటే, తను ప్రాణాపాయ స్థితిలో ఉండుంటే ఇలాగే నెగ్లెక్ట్ చేసేవాళ్ళ, లేకపోతే వచ్చేవారా అని అడుగుతుంది భూమి. ఒక్కసారిగా గగన్ అయితే ఇంకా అలా ఆలోచనలో పడతాడు రాక్ స్టార్ ఆకాష్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను రాలేను అని అంటారు. ప్లీజ్ నా మాట వినండి, రండి అని బ్రతిమలాడేసరికి, ఓకే ఆవిడ అమ్మ లాంటిది అంటున్నావు కాబట్టి వస్తాను అని చెప్పి ఇంకా అలా రాక్ స్టార్ ఆకాష్ అయితే భూమితో కలిసి హాస్పిటల్కి బయలుదేరుతాడు. ఇంకా హాస్పిటల్కి రాగానే భూమి తీసుకువెళ్తుంది శారద దగ్గరికి. శారద ఏమో, నాన్న, గగన్ 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 రా నాన్న, గగన్ నువ్వు బ్రతికే ఉన్నావురా అని చెప్పి
కలవరిస్తూనే ఉంటుంది. ఇంకా అలా తను కలవరిస్తూ ఉండేసరికి ఆకాష్ని దగ్గరికి తీసుకువెళ్తుందనమాట. అలా భూమి, అత్తయ్య ఇదిగో బావ బావ వచ్చేసాడు, తను నమ్ముతున్నాడు, నిజంగా నమ్ముతున్నాడు అనేసరికి డాక్టర్ ఇంక పక్కకి తీసుకువెళ్ళి, చూడండి మిస్టర్, మీరు ఆవిడ కొడుకో కాదో నాకు తెలియదు, బట్ తను చాలా డీప్ ట్రామాలో ఉంది. ఆ ట్రామా నుండి బయటకు తీసుకురావడం కేవలం మీ వల్లే సాధ్యమవుతుంది. మీరు ఆవిడ ప్రాణాలు కాపాడాలి అనుకుంటే యూ హ్యావ్ టు డూ దిస్, గో త్రూ దిస్ అని చెప్పి చెప్తారు. సో ఒక మనిషి ప్రాణాలు నా వల్ల పోకూడదు అనే ఒక మానవత్వంతో, ఒక ఎథికల్ సెన్స్తో ఇంకా ఓకే చెప్తాడు. మోరల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఓకే, నేను ఆవిడ సెట్ అయ్యేంత వరకు నటిస్తాను, తర్వాత నటించను అని చెప్తారు. ఓకే ఓకే ఆకాష్ గారు, మీరు ఎలా అంటే అలా, మా అత్తయ్య ప్రాణాల కంటే మాకేది ఎక్కువ కాదని చెప్పి ఇంకా హ్యాపీగా చెప్తుందనమాట అలా భూమి. సో ఆకాష్ వాళ్ళందరూ తీసుకొని ఇంకా అలా ఊటీ నుండి హైదరాబాద్కి బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా కేపీని అపూర్వ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చేస్తారు కదా. సో కేపీ ఒక్కసారిగా తను ఎక్కడున్నాడని చెప్పి షాక్ అయిపోతాడు. షాక్ అయ్యేసరికి ఇంకలా చుట్టూ చూసేసరికి, ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ మీరా అని అడుగుతారు. ఏవండి వచ్చేసారా, నాకు చెప్పింది వదిన మేము తీసుకొచ్చేస్తారని, మీరు వచ్చేసారు కాబట్టి నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి అని చెప్పి అంటుంది. ఇంకా వెంటనే మీరాని చూస్తూ చాలా కోపంగా ఫీల్ అవుతాడనమాట కృష్ణప్రసాద్. మీరా, అక్కడ శారద చావు బ్రతుకుల్లో ఉంది, నాకు శారద తప్ప ఇంకెవరు వద్దనిపిస్తుంది. శారద మామూలు మనిషి అయ్యేంతవరకు నేను శారద దగ్గరే ఉండాలి, నీ దగ్గర నేను ఉండలేను అనేసరికి, ఏవండి మీరు వెళ్ళారంటే నేను చస్తాను అని చెప్పి పాయిజన్ బాటిల్ పెట్టుకుంటుంది. వెంటనే ఇంకా ఆ పాయిజన్ బాటిల్ని చేతిలో గట్టిగా లాక్కొని ఒక్కటి కొడతాడనమాట మీరా చెంపపై. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది మీరా. ఛీ, మనిషివేనా నువ్వు? మనిషివేనా లేకపోతే పశువా? పశువులకైనా జాలి, కరుణ, దయ ఉంటాయి, కొంచెం కూడా బుద్ధి లేదా నీకు? జ్ఞానం లేదా? సాటి మనిషి చావు బ్రతుకుల్లో ఉంది, తను వాళ్ళ కొడుకుని దూరమైనందుకు మానసికంగా కృంగిపోతుందని తెలిసి కూడా నీ స్వార్థం చూసుకుంటున్నావే. ఛీ, నువ్వొక మనిషివి, నీదొక జన్మ. ఇప్పుడు చెప్తున్నాను మీరా, ఇప్పటి వరకు నాకు కొంచెమైనా నీపై ప్రేమ సరేలే అని అనుకున్నా, కానీ ఎప్పుడైతే నువ్వు ఇంత నీచంగా ఆలోచిస్తున్నావో, ఇంత దిగజారి ఆలోచిస్తున్నావో నేను ఫిక్స్ అవుతున్నా, నేను శాశ్వతంగా శారద దగ్గరే ఉంటాను. నీ మొహం కూడా నాకు చూపించద్దు. లేదు కాదు అని మీ అన్నయ్యని పెట్టుకొని బెదిరిస్తాను, నేను పెట్టుకొని బెదిరిస్తాను అని అన్నావంటే ఎలా లీగల్గా ప్రొసీడ్ అవ్వాలో కూడా నాకు బాగా తెలుసు అని గట్టి వార్నింగ్ ఇచ్చి శారద దగ్గరికి బయలుదేరుతారు కేపీ. ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది వెంటనే మీరా. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.